హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్. ఇప్పుడైతే మైసూర్ బోండాలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నానండి. దానికోసం ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. పెరుగు తీసుకొని ఆ పెరుగులో ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ సోడా అయితే వేసుకోవాలండి. ఆ మూడింటిని బాగా కలపాలి. బబుల్స్ అవంతా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇలా అయితే చేసుకోవాలండి. లేయర్ బబుల్స్ అయితే వస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇట్లా ఒకటే సైడ్ ఇట్లా తిప్పుతూ ఉండాలి. మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో ఆ కప్పుతో అయితే ఒక కప్పు పెరుగు, ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకోవాలి. ఇలా అయితే కొన్ని వాటర్ వేసుకొని ఇలా అయితే కలపాలండి. 4 ఫింగర్స్ ఇలా వెడల్పుగా చేసి దాన్ని ఇట్లా బీట్ చేస్తూ ఉండాలి. అట్లా బీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 15 మినిట్స్ వరకు అయితే అలా చేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఆ బజ్జీలు అనేటివి ఇట్లా లోపల ముద్దగా ఉండకుండా స్పేస్ వచ్చుకుంటూ ఉంటుందండి. బాగా మంచిగా ఉంటుంది తినడానికి కూడా. పిండి ముద్దలాగా అయితే అవ్వదు. బీట్ ఎక్కువ చేయాలి, ఎక్కువ మిక్స్ చేస్తూ ఉండాలండి, ఎక్కువ టైము. ఇలా అయితే చేసి నైట్ అయితే నానబెట్టుకొని పెట్టుకుంటానండి నేను. దానికోసం కడాయి అయితే గ్యాస్ పైన పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి. దానిలోకి కరివేపాకు, పచ్చిమిరపకాయ, అల్లము, కొత్తిమీర అయితే ఇట్లా చిన్నగా తరిగి పెట్టేసుకొని ఆ మిశ్రమంలో అయితే కలుపుకోవాలి. ఇదంతా మొత్తం 4 ఐటమ్స్ అయితే దాంట్లో వేసి కలిపేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే బీట్ చేయాలి. మనం నైట్ ఎలా బీట్ చేసామో అలానే 4 ఫింగర్స్ దూరం పెట్టేసి దాన్ని అయితే ఇట్లా ఒక 10-15 మినిట్స్ మాత్రం బీట్ చేయాలి. కంపల్సరీ బీట్ చేయాలండి. అలా బీట్ చేస్తేనే బజ్జీ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలా అయితే చేసుకోవాలి. 15 మినిట్స్ దాకా అయితే మనం చేస్తూనే ఉండాలి. లేయర్ బబుల్స్ వస్తాయి. మనం సోడా వేసిన స్పేస్ మధ్యలో స్పేస్ అనేది వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడెక్కిందో లేదో చూద్దాము. ఆయిల్ అయితే వేడి అవ్వలేదండి. నేను మళ్ళీ ఒకసారి అయితే బీట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే బీట్ చేస్తూ ఉండాలి. ఎంత బీట్ చేస్తే అంత మంచిగా వస్తాయండి బజ్జీలు అనేటివి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే మంచిగా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఆయిల్ అయితే ఇంకా వేడెక్కలేదండి. ఇలా అయితే పిండిని అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనమైతే బజ్జీలను అయితే ఒక్కొక్క ఆయిల్లో అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే మంచిగా వేడెక్కింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసుకోవాలి. కొంచెం పిండి లూజ్ అయిందండి నాది, అందుకోసం అట్లా సాగుతుంది. కొంచెం చిన్నగా అయితే కొంచెం పిండి ఉంటే కలుపుకొని వేసుకోవచ్చండి. ఎందుకంటే రౌండ్ షేప్లో అయితే పడుతుంది. నా దగ్గర పిండి అయితే అయిపోయింది, అందుకోసమనే ఇలా అయితే వస్తున్నాయండి. చూడండి ఫ్రెండ్స్, అలా మంచిగా ఆయిల్లో వేడగిన తర్వాత అందులో వేసుకుంటే బజ్జీలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. ఇలా అయితే మనము ఆయిల్లో డీప్ ఫ్రై సరిపడా అంత అయితే మనమైతే వేసుకోవాలి. ఇలా అయితే మనం వేసుకోవాలండి. ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇవైతే కుక్ అయిపోయినాయి. సూపర్ టేస్టీగా ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.